నమస్తే మా తెలంగాణ ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. దేశ రాజధానిలో ఉగ్రదాడులకు కుట్ర. చంద్రుడి ఉపరితల ఫోటోలను తీసిన ఆర్బిటార్. కల్కి భగవాన్ ఆశ్రమాలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. 5గురు ఉగ్రవాదులు నేపాల్ గుండా భారత్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం గోరఖ్పూర్ వీరి చివర సమాచార ప్రాంతంగా గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. ఢిల్లీలో దీపావళి పండుగకు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి సహాయంగా కాశ్మీర్ నుంచి పలువురు వచ్చి ఢిల్లీలో వీరిని కలవనున్నట్లుగా ఉగ్రవాదుల సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ను పాక్ ఉపయోగించుకుంటోందని నరేంద్ర మోడీ ఆరోపించారు. పాకిస్తాన్ కాంగ్రెస్ కు మధ్య ఉన్న భావ సారూప్యత ఏమిటని మోడీ ప్రశ్నించారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛ భారత్, సర్జికల్ దాడుల గురించి తాము మాట్లాడితే కాంగ్రెస్ కు కడుపు నొప్పి వస్తుందన్నారు. కాంగ్రెస్ ను ఉపయోగించుకుని అంతర్జాతీయంగా తమ వాదనను బలం పెంచుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోందని ఆరోపించారు. అటు సోనిపట్ జిల్లాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సోనిపట్ అంటే కిసాన్, జవాన్, పెహల్వాన్ అంటూ అభివర్ణించారు. मेरा इतना लालन पालन किया है, मुझे इतनी शिक्षा दीक्षा दी है कि उसी के बलबूते पर हर मुकाम पे, हर कसौटी पे सफलता आपके आशीर्वाद से हमेशा हमेशा एक प्रकार से नई चेतना देती रही है, नई ऊर्जा देती रही है. भाइयों बहनों, इस बार लोकसभा चुनाव में आपका भरपूर आशीर्वाद हम सबको मिला. हरियाणा के लोगों ने ठान ली थी कि मोदी की झोली भर देनी है. और आज जब आपके बीच में रूबरू आया हूं तो आपके उस प्यार के लिए, आपके उस आशीर्वाद के लिए सर झुका करके मैं आपका धन्यवाद करता हूं, आपको नमन करता हूं. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ ఆర్బిటార్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫోటోలను ఆర్బిటార్ తీసింది. స్పెక్ట్రోమీటర్ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమై ఉన్న మూలకాల స్థాయిని, అదేవిధంగా చంద్రుడి మూలస్థానం, పరిభ్రమణానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్లో అకౌంట్లో షేర్ చేసింది. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటార్. అయోధ్య వివాదంపై యోగా గురువు బాబా రామ్దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడనే విషయం ముస్లిం సమాజంతో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ఇక అయోధ్య వివాదం ముగింపునకు వచ్చిందని, ఆ స్థలంలో రామ మందిరం కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారు. కేంద్ర రాష్ట్రాల్లో స్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక కాశ్మీర్పై ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బాబా రామ్దేవ్ అభినందించారు. और साहस पहली बार देखने को मिला जब अमित जी और मोदी जी की जोड़ी ने 370 को 370 के समर्थन के साथ राज्यसभा और लोकसभा में उस धारा को समाप्त किया और देश को एकता, अखंडता और समरसता का एक नया इतिहास दिया। पीओके
और अक्साई चीन भी मुझे लगता है अब अगले चरण में वो लक्ष्य भी पूरा होगा। एक बहुत बड़ी ऐतिहासिक भूल ठीक की गई। अब मुझे विश्वास है कि राम जो हमारी आस्था है, हमारी अस्मिता है, हमारा इतिहास है, हमारा वर्तमान है, हमारे पूर्वज हैं, हमारे भगवान हैं, हमारे देश धर्म और संस्कृति के आन बान शान और स्वाभिमान है, उनका मंदिर अयोध्या में नहीं बनेगा तो क्या पाकिस्तान मक्का मदीना में बनेगा। 370 समाप्त होने के उपलक्ष्य में महाराज जी का मुंह मीठा करवाते हैं। కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ శాఖ భారీగా సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కల్కి ఆశ్రమాలపై 3 రోజులుగా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆశ్రమాలపై 300 మంది ఐటీ అధికారుల బృందం ఏకకాలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో దాదాపు 33 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగదులో 9 కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లు ఉన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు మద్దతు పలుకుతూ జవహర్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో హకీంపేట డిపో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, టీడీపీ, సిపిఐ పార్టీల నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం కేసీఆర్ మొండి వైఖరి వీడి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేకపోతే ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని పలు సంఘాల పార్టీల నాయకులు తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. ఈ ప్రభుత్వం ప్రజలను చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి 6,000 బస్సులు తిప్పుతున్నాం, 7,000 బస్సులు తిప్పుతున్నామని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అనుభవం లేని డ్రైవర్లను పంపించి ప్రమాదాలు గురి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలి. వారేమి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం స్ట్రైక్ చేయడం లేదు. ఈ పబ్లిక్ రవాణా ట్రాన్స్పోర్టు ఏదైతే ఉందో ఆర్టీసీ దాన్ని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి కొన్ని శక్తులు, దుష్ట శక్తులు చూస్తున్నాయి. దీన్ని ప్రజలు గమనించగలరు. 50,000 కోట్ల ఆస్తి ఉన్న రవాణా రంగ సంస్థ ఎన్నో గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. గిన్నీస్ బుక్ రికార్డులు సాధించుకున్నాం మనం. అత్యుత్తమైన డ్రైవర్లు, అత్యుత్తమైన కండక్టర్లు, కార్మికులు ఉన్న సంస్థ ఈరోజు ప్రైవేట్ పరం చేద్దామని 49,000 మందిని ఒకేసారి సెల్ఫ్ డిస్మిస్ అంటున్నారు. 49,000 మంది సెల్ఫ్ డిస్మిస్ ఎలా అవుతారు? సెల్ఫ్ డిస్మిస్ అన్నది ఏ రాజ్యాంగంలో ఉంది? మీరు ఇది పక్కా గమనించగలరు. అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి ప్రమాదాలకు గురి చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టవద్దు. 3,000 కోట్ల ఆస్తులు అప్పు ఉందని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా 3,000 కోట్ల ఆస్తి అప్పు ఉంది? మీరు ఇచ్చే 2,400 కోట్ల రియంబర్స్మెంట్ ఏమైంది? తెలంగాణ సాధించుకుంది ఎందుకోనా? 7,000 మంది రిటైర్మెంట్ అయితే 7,000 మంది జాగాలో ఒక్కరిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. ఎందుకోసం? నన్ను తెలంగాణ తెచ్చుకుంది సకలైన సమ్మె చేసి ఇందుకోసమేనా? నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు ఎక్కడ పోయినాయి? ఆర్టీసీలో 7,000 పోస్టులు ఖాళీ ఉంటే ఒక్కరిని భర్తీ చేయకుండా ఉన్న కార్మికుల మీదే ఇంకా పని భాగం ఒత్తిడి పెంచి ఈరోజు కార్మికులే తప్పు చేశారు, కార్మికులే లాస్ చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చే రియంబర్స్మెంట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తే అప్పుల పాలు ఎందుకు అవుతుంది? ఇది దేశంలోనే మంచి పేరున్న రవాణా రంగ సంస్థ. 49,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థ ఇది ఒక్కటే. ఈరోజు జవహర్ నగర్లో మాకు సహకరించిన అఖిలపక్షం, మాకు మద్దతు తెలిపినందుకు అఖిలపక్షం వారికి పేరు పేరున ధన్యవాదాలు. మేడ్చల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం తరపున మేడ్చల్ మాజీ శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నియంతృత్వ పాలన సాగుతోందని, కార్మికుల పొట్ట కొట్టిన ఏ ప్రభుత్వాలు బతికి బట్టకట్టవని, వారు జీవితం కోసం తప్ప జీతం కొరకు సమ్మె చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత, మంజుల తదితర మహిళా నాయకురాలు పాల్గొన్నారు. వాళ్లకు ఆదుకోవటానికి నేను డబ్బులు అనౌన్స్ చేస్తున్నాను. ఈ డిపో జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికెళ్ళి మా కాంగ్రెస్ నాయకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని, ధైర్యం చెప్పమని వాళ్లకు ఈ డబ్బులు అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను. రెండోది, మిగతా వాళ్ళందరూ ధైర్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీ కుటుంబ సభ్యుడిగా ఉండి మీకు అండగా ఉంటారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మామూలు ఉద్యమం చేస్తున్నాం. ఉధృతమైన ఉద్యమము
చేయబోతున్నాం. వాడు బుద్ధుండి దిగొచ్చి మిమ్మల్ని కాపాడి మీ హక్కులు న్యాయమైన కోరికలు నెరవేర్చకపోతే ఈ పోలీసులు ఎంతమంది వచ్చినా ఒక్క బస్సు కూడా నడవనియను, నిన్ను నీ ఫామ్ హౌస్ కూడా నిన్ను కనబడనీయకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూసారు, ఆ పోలీస్ ఆయన కూడా ఆ గేట్ దగ్గర ఉన్న పోలీస్ ఆయన గంతోడు కాల్చుకొని చచ్చిపోయింది ఆయన ఫామ్ హౌస్ లా. అంటే ఈయనను చూడలేక ఈ కేసీఆర్ బాధ చూడలేక చచ్చిపోయిందని నేను భావిస్తా ఉన్నా. ధైర్యంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, రేపు 19th ప్రోగ్రామ్ లో సంపూర్ణ బంధు, ఒక్కరు కూడా కదలడానికి వీలు లేకుండా మీరు అందరూ దిగ్బంధం చేయవలసిందిగా కూడా కాంగ్రెస్ నాయకులకు మరియు కమ్యూనిస్ట్ నాయకులకు మిగతా పార్టీల నాయకులకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అప్పుడైనా వాడు కళ్ళు వేస్తాడు, చెవులకు వినబడుతుంది, ఆ ఫామ్ హౌస్ దగ్గర వెళ్ళి బయటకు వస్తాడని కూడా నేను మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఉధృతం చేయడానికి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మీరు 19వ తారీఖు వరకు ఏ ప్రోగ్రామ్ లో మీరైతే అనౌన్స్ చేశారో, మీ జేఏసీ అనౌన్స్ చేసిందో మేము సంపూర్ణ మద్దతు చేస్తున్నాం, సంపూర్ణంగా పార్టిసిపేట్ చేస్తున్నాం, సంపూర్ణంగా సక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం సక్సెస్ అయ్యేంత వరకు అయ్యే ఖర్చు కూడా మా పార్టీ తరఫున మేమే భరించి ఈ దానికి మేము మీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇంకా ఎన్ని రోజులైనా మీరు పోరాటము ఎక్కువ రోజులు అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడే జులాబ్ పడ్డది, ఇప్పుడే ఉత్సవం పడుతున్నది ఆయనకు ఫామ్ హౌస్ లో. కనుక ఆ ఉత్సవం బయటికి కలవకుండా కాపాడదామని చూస్తున్నారు. అందరికీ తెలుసు వాడికి ఉచ్చబడుతుందని. తప్పకుండా రేపో ఎల్లుండో ఇది ముగింపు జరుపుతాడు. మీ హక్కులు అన్ని ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరితేనే మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ మరియు మడికొండ సివిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి మీడియాకు తెలిపారు. వీరి వద్ద నుండి 3 నాటు తుపాకులు, 2 ఆటోలు, 1 బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. నాటు తుపాకులు, ఒక ఎయిర్ పిస్టల్, దాంట్లో ఒక ఎయిర్ పిస్టల్ ఉంది, 60,000 రూపాయలు, 3 ఆటోలు, 1 బైక్ మరియు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది. అయితే మన కంప్లైనెంట్ కృష్ణమూర్తి అనే వ్యక్తి జూన్లో ఇలా కిడ్నాప్ అవ్వడం జరిగిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాంట్లో అతన్ని మావోయిస్టులు తీసుకెళ్ళడం జరిగింది. ఒక రూమ్లో పెట్టారు అని, అండ్ వాళ్ళకి మావోయిస్ట్ ఫండ్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఒక 3.5 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఒక సూడో పోలీస్ సిసిఎస్ హైదరాబాద్ నుంచి వచ్చామని మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి మళ్ళీ కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక 2 ముఠాల్లాగా వీళ్ళు ఏర్పడి ధర్మసాగర్లో మరియు మడికొండ ఏరియాలో కిడ్నాప్ చేయడం జరిగింది కృష్ణమూర్తి గారు. ఈ మధ్యకాలంలో జూన్ అండ్ అక్టోబర్ మధ్యలో సూరారం విలేజ్ కుమారస్వామి ఎల్కతుర్తి మండలం ఆయన దగ్గర ఈ గుప్త నిధులు దొరికాయి. అండ్ ఇది ఆ విగ్రహం బంగారంది అండ్ దానికి పూజలు చేయాలి అని చెప్పి ఆయన కూడా మోసం చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో బంగారం కాదు అని రియలైజ్ అయిన తర్వాత వాళ్ళని ప్రశ్నిస్తే మేము మావోయిస్టులము, మమ్మల్ని చేస్తామని బెదిరించి ఆయన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఇలా కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్ మడికొండ ధర్మసాగర్ అందరూ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకొని మాకు వచ్చిన ఎవిడెన్స్ తోటి మేము పట్టుకోవడం జరిగింది. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రముఖ మొబైల్ స్టోర్ బిగ్ సి ప్రవేశపెట్టిన 30 రోజులు 30 కార్లు 30 టూ వీలర్ల ఆఫర్లలోని తొలి లక్కీ డ్రాను మాదాపూర్లోని బిగ్ సి సెంట్రల్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిగ్ సి సిఎండి బాలు చౌదరి మాట్లాడుతూ బిగ్ సిలో మొబైల్ ఫోన్లు కొనే కస్టమర్లకి వివిధ ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, మొబైల్ కొన్న ప్రతి ఒక్క వినియోగదారుడికి 6,000 రూపాయల ట్రాలీ బ్యాగ్,
లోటో షూస్, ల్యాప్టాప్ బ్యాగ్లను పండగ ఆఫర్లుగా అందిస్తున్నామని తెలియజేశారు. ఆన్లైన్ కస్టమర్లను కూడా బిగ్ సి కస్టమర్లుగా మార్చడానికి వినూత్నమైన ఆఫర్లతో ముందుకు వస్తున్నామని, గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్సరం దసరా సేల్స్ 10% పెరిగాయని తెలియజేశారు. బిగ్ సిపై నమ్మకం ఉంచిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. పి రాము గారు కూపన్ నంబర్ 88057 అండి. విజయవాడ అండి. పి రాము గారు. బిగ్ సి సెంట్రల్ ఆఫీసులో, కార్పొరేట్ ఆఫీసులో దసరా వాలీకి సంబంధించి తొలి లక్కీ డ్రా తీయబోతున్నాం. ఏదైతే 30 days 30 cars అండ్ 30 bikes అనే కాన్సెప్ట్ తో ఏదైతే డ్రా స్టార్ట్ అయ్యింది, కంటెస్ట్ స్టార్ట్ అయిందో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ దగ్గర నుంచి. సో ప్రతిసారి లాగే మీడియా సమక్షంలో ఫస్ట్ 10 కారు లక్కీ విన్నర్స్ అండ్ బైక్ విన్నర్స్ ఎవరో చూడబోతున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ఒకసారి రివ్యూ చేస్తే ఈ దసరా సీజన్ కి లాస్ట్ ఇయర్ కన్నా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. దాదాపు 10 to 20% అడిషనల్ గ్రోత్ కనిపిస్తుంది. ఓకే, సో ఆన్లైన్ లో ఒకప్పుడు ఏదైతే ఉన్న కస్టమర్ అపోహాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు కస్టమర్ బిగ్ సి స్టోర్స్ కి వస్తున్నాడు. ఆన్లైన్ కస్టమర్ కూడా ఎందుకంటే ఆన్లైన్ లో ఉన్న బ్రాండ్స్ అన్ని ఈరోజు బిగ్ సిలో అవైలబిలిటీ ఉండడం, అదేవిధంగా చాలా మోడల్స్ మీద ఆన్లైన్ కన్నా తక్కువ ధరలో ఉండడం. సో అంతకన్నా మించి ఏదైతే ఈ ఫెస్టివల్ సందర్భంగా బిగ్ సి ప్రవేశపెట్టిన లక్కీ డ్రాలో కార్లు, బైకులతో పాటు సో ప్రతి మొబైల్ మీద ఖచ్చితమైన బహుమతి అనేది కూడా చాలా మా కస్టమర్ అయితే బాగా రీచ్ అయ్యింది. సో చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. సో ఈ స్కీమ్ విజయవంతం చేసినందుకు మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మా కస్టమర్లందరికీ ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో దాదాపు కొన్ని మొబైల్స్ మీద అయితే 6,000 రూపాయల వర్త్ ఆఫ్ ట్రాలీ సూట్ కేసు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మొబైల్స్ మీద దాదాపు 3,000 రూపాయల వర్త్ ఆఫ్ బ్రాండెడ్ లోటో షూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ల్యాప్టాప్ బ్యాగ్స్ 2,000 రూపీస్ వర్త్ ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ సో ఇలా మల్టిపుల్ రేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నప్పుడు కస్టమర్కి ఏంటంటే ఆన్లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆఫ్లైన్ లోనే దట్టు బిగ్ సి లాంటి నెంబర్ 1 ఉన్న బ్రాండ్స్ లో లాస్ట్ 17 years నుంచి నెంబర్ 1 గా ఉన్న బ్రాండ్స్ లో కొనడానికి కస్టమర్ మొగ్గు చూపుతున్నారు. సో మేము కూడా ఈ అవకాశాన్ని కస్టమర్ మైండ్ సెట్ ని గమనించి తద్వారా మేము ఇవ్వగలిగిన దాంట్లో బెస్ట్ ఆఫర్లు ఇచ్చి ఈ సీజన్ ని మంచి బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మద్యం దుకాణం వ్యాపారులు నిబంధనలు అతిక్రమించినా లేదా ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువకు మద్యం అమ్మినా చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. నేడు జిల్లాలో మద్యం దుకాణంల లక్కీ డ్రాల అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 69 మద్యం దుకాణాలకు గాను 1620 అప్లికేషన్లు వచ్చాయని, అన్ని దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా యజమానిని ఎంపిక చేసినట్లు చెప్పారు. డ్రాలో 10 మంది మహిళలకు మద్యం దుకాణాలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, సిఐలు, ఎస్ఐలు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 22వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తల్లో ముఖ్యాంశాలు మరోసారి. దేశ రాజధానిలో ఉగ్రదాడులకు కుట్ర. చంద్రుడి ఉపరితల ఫోటోలను తీసిన ఆర్బిటార్. కల్కి భగవాన్ ఆశ్రమాలపై కొనసాగుతున్న ఐటీ సోదా. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు. ఇవి ఇప్పుడు వరకున్న వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి మా తెలంగాణ.